ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నానంటారు? తోలు తీసిన గొర్రెల. నేను మీకు అలా కనిపించొచ్చు కానీ తాట తీసేదాన్లా మా అక్క తిలోత్తమత్తయ్య చేతిని ఎలా తిప్పేసిందో చూసారా? ఇప్పుడు అక్క అని గుర్తొచ్చిందన్నమాట. నేనెందుకు మర్చిపోతానండి? ఎవరు కాదన్నా సరే ఇక నేనైతే మా అక్కే అని ఫిక్స్ అయిపోయాను. తనే నేను కాదన్నా సరే నువ్వే అని నేనే చాటింపు వేయించేస్తాను. దేవుడి కన్నా దెబ్బే గురువు అని ఊరికే అనరు. మా అమ్మకి వదినిచ్చిన వార్నింగ్ చూసి నువ్వు దారిలోకి వచ్చినట్టున్నావు. ఏమోనండి, ఆ దృశ్యం చూశాక మన బెడ్రూమ్ దారేటో కూడా చూడలేకపోయాను. ఆ కళ్ళకు ఇంకేమీ కనిపించలేదు. మా అక్క దమ్ము ధైర్యం తప్ప. పోనీలే, వదినని అనుమానించే అర్థం పర్థం లేని ప్రశ్నలు అడగడం తగ్గించేస్తారు. నువ్వు దారికొస్తే మిగతా వాళ్ళు కుదురుగా ఉంటారనుకుంటున్నా. అర్థం కాని విషయం ఏంటంటే మీ అమ్మని పట్టుకొని నువ్వు తిలోత్తమవి కాదు అని అందేంటి మా అక్క? నువ్వు సుమనవి కాదు కదా? ఎవరండి చెప్పింది? నాలాగే ఇంకెవరైనా ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి. పోలికలుంటాయి కానీ అచ్చుగుద్దినట్టు ఎక్కడా ఉండరు కదా. నీ విషయంలో మరి ఇంత బాగా సమర్థించుకున్నప్పుడు వదిన విషయంలో ఎందుకు మా అమ్మ వాళ్ళ మాటలకి వంత పాడుతున్నావు? అర్థమైంది. ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్టు తిలోత్తమత్తయ్యని పట్టుకొని నువ్వు మా అత్తవి అన్న గ్యారెంటీ ఏంటన్నట్టు రివర్స్ లో వచ్చిందన్నమాట. పావనమూర్తి మావయ్య అన్నట్టు వదిన ఫామ్ లోకి వచ్చింది. మా అక్కేమిన క్రికెటరా? బ్యాట్ పట్టుకొని పరుగులు కొట్టేస్తుందనటానికి ఫామ్ లోకి రావటానికి? పరుగులు కొట్టదు, పరుగులు పెట్టించేస్తుంది. బ్యాట్ అక్కర్లేదు, తన మాట చాలు ఊతికి ఆహారేయడానికి. తిలోత్తమత్తయ్య చేతిని తిప్పిన మా అక్క మళ్ళీ ఈ ఇంట్లో చక్రం తిప్పబోతుంది అనుకుంటా. ఆ చక్రం కింద అన్యాయానికి ఒడిగట్టే దుర్మార్గులందరూ నలిగిపోతారు. ఇది చలికాలం, అందుకే వణుకొస్తుందని చెప్పకు. నైని వదిన వస్తుందని, పాపాలని పారదోలుతుందని భయంతో వణికిపోతూ పారిపోతారు. మీరు ఇంతలా చెప్తున్నారంటే మా అక్క ఎంతలా డిసైడ్ అయిపోయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నోరు జారే నువ్వే చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాను. టేక్ కేర్. కేర్ తీసుకోవాల్సిన మీరే ఇలా చెప్పి జారుకుంటున్నారంటే ఏదో జరగబోతుందని. అయ్యయ్యో బాబుగారు, వదలండి. తప్పు తప్పు, వదలండి. చేతులు వేయకండి బాబుగారు, కాస్త దూరంగా ఉండండి. ఎందుకు నైని? ఎందుకంటే ఏం చెప్పను? నా దగ్గర ఏమీ దాచో కాబట్టి నువ్వు ఎలా చెప్పినా నేను అర్థం చేసుకుంటాను. నేను మీ భార్యనే కానీ ఈ దేహం మాత్రం నాది కాదు. మీ సొంతం అసలే కాదు బాబుగారు. చెప్పమంటే కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయావేంటి నాయని? ఈ డ్రెస్ మీకు బాగా సూట్ అయింది బాబుగారు. మాట మార్చుకో. సీమంతానికి వేసుకునే డ్రెస్సు వేరే. నేను నిన్ను పట్టుకోగానే వెన్నపూసలా కరిగిపోయే నువ్వు ఈరోజు నన్ను వెనక్కి జరిపావంటే ఏమనుకోవాలి అది చెప్పు. పిన్ని సీమంతం ఏర్పాట్లు చూడమంటే మీరిక్కడికొచ్చి నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు బాబుగారు? హలో మేడం, కాసేపు అయ్యాక నువ్వు మళ్ళీ నేనెవర్ని మీరెవరు అని మాట్లాడతావు. అందుకే నైనీగా నీకు అన్ని సంగతులు గుర్తున్నప్పుడు అచ్చట ముచ్చట తీర్చుకుంటే బాగుంటుందని. అక్కడే ఆగండి. ముందుకొస్తే నేను వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకని?
చక్కగా చీర కట్టుకుని పేరంటానికి రెడీ అయితే మీరొచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎంతవరకు సమంజసమో చెప్పండి. ఏ యుద్ధానికైనా సిద్ధమే బాబుగారని చెప్పే నైని ఇవాళెందుకు వెనక్కి తగ్గుతుంది? రెడీ అవ్వాలంటే ఎంత కష్టమో మీకేం తెలుసు? మీదే ఉంది, డ్రెస్ వేసుకుంటారు, 5 నిమిషాల్లో అందులోకి దూరి హడావుడి చేసేస్తారు. మాకలా కాదే. ఇందాక నువ్వు కట్టుకున్న ఈ చీరను రెండోసారి నేను అంతే పద్ధతిగా కడతాను. మడత పడనివ్వను. ఐ ప్రామిస్. ష్! ఇప్పుడు మీ ప్రామిస్లు ఏమీ వద్దు గాని వెళ్ళండి బాబుగారు. నైని అది కాదు. బాబుగారు, పిల్లలు పడుకున్నారు, వెళ్ళండి. వాళ్ళు లేస్తారు, వెళ్ళండి వెళ్ళండి. చెల్లి, నువ్వు వీటి లెక్క చూడ్డం కన్నా నీ చేతుకుండే వాచినే ఎక్కువసార్లు చూస్తున్నావు. బ్యాటరీ మార్చు పనిచేయకపోతే? అయ్యో, ఇది సరిగ్గానే పనిచేస్తుందక్క. నా టైమే బాగోలేదంతే. ఏం చేస్తున్నావు మమ్మీ? ఇంత అందమైన బౌల్లో రుచికరమైన పాయసం ఉంది. ఇందులో ఇది కలిపితే ఇంకా రుచి పెరుగుతుందా? నీ మొహం. ఇది తినబోయేది దురంధర. అత్తయ్యకు టేస్ట్ తెలీదంటావా? రేయ్, నన్ను చెప్పనివ్వు. చెప్పు. ఇది తిన్నాక దురంధరతో పాటు తన కడుపులో పెరుగుతున్న కల కూడా కరిగిపోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.